డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు మాస్టర్ మార్ట్ ఛానల్. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆంధ్రప్రదేశ్ నీట్ యాస్పిరెంట్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి వెబ్ ఆప్షన్స్ టైం వచ్చేసింది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ నిన్నే విడుదల చేసింది. ఈరోజు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం కల్పించింది. వెబ్ ఆప్షన్స్ని ఏ విధంగా పెట్టుకోవాలి అనే విషయాన్ని మీకు తెలియజేయడం కోసం ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ముందుగా మీరు గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్లో ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అనేటటువంటి లెటర్స్ని టైప్ చేయండి. మనకు ఒక సైట్ ఓపెన్ అవుతుంది. చూడండి, కాస్త పైకి స్క్రోల్ చేస్తే డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ దానిపై టచ్ చేయండి. దానిపై టచ్ చేయగానే మీకు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ సైన్సెస్ సైట్ ఓపెన్ అవుతుంది. కాస్త పైకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన వెంటనే క్రింద మీకు క్లిక్ హియర్ ఫర్ అడ్మిషన్స్ అని ఉంది, చూడండి. 25-26 దానిపైన టచ్ చేయండి. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో 3 బాక్సులు ఉన్నాయి. ఫస్ట్ బాక్స్ ఎంబీబీఎస్ బీడీఎస్ అని ఉంటుంది, చూడండి. క్లిక్ హియర్ ఫర్ కాంపిటేటివ్ అథారిటీ కోటాపై క్లిక్ చేయండి. దానిపై క్లిక్ చేయగానే లెఫ్ట్ సైడ్ మీకు పైన 3 గీతలు కనిపిస్తున్నాయి. ఆ గీతలపై టచ్ చేయండి. అక్కడ లాగిన్ అని లాస్ట్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మీ లాగిన్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ లాగిన్ బాక్స్లో ఎంటర్ యూజర్ ఐడి దగ్గర మీ రిజిస్టర్డ్ నెంబరు, ఇంతకుముందు మీకు మొబైల్కి వచ్చిన రిజిస్టర్డ్ నెంబర్ని ఎంటర్ చేయండి. కింద పాస్వర్డ్ ఎంటర్ చేయండి. తర్వాత ఇచ్చిన క్యాప్చాని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి లాగిన్పై క్లిక్ చేయండి. లాగిన్పై క్లిక్ చేయగానే మనకి ఈ పేజీ ఓపెన్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ పైన 3 గీతలు కనిపిస్తున్నాయి, దానిపై క్లిక్ చేయండి. రెండవ ఆప్షన్ సర్వీసెస్పై క్లిక్ చేయండి. సర్వీసెస్పై క్లిక్ చేయగానే ఫస్ట్ ఆప్షనే వెబ్ ఆప్షన్స్ అని ఉంటుంది, దానిపై టచ్ చేయండి. దానిపై క్లిక్ చేయగానే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సైట్ ఓపెన్ అవుతుంది. చూడండి, ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అనేవి ఇచ్చారు. వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అయ్యాయి, చూడండి. మీ డీటెయిల్స్ అన్ని సరి చూసుకోండి. ఇంకా వెబ్ ఆప్షన్స్ పెట్టడంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్రక్కనే ఇచ్చినటువంటి యూజర్ మాన్యువల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. లేదా క్రింద వాచ్ రికార్డెడ్ వీడియో అని ఉంది, దాన్ని చూసినా మీకు ఎలా చేయాలో వీడియో కనిపిస్తుంది. దాని అవసరం లేదు, ఈ వీడియో మీరు చూస్తే సరిపోతుంది. చూడండి, మొదటిగా ఏఎన్సివి ఉంది, చూడండి. టాప్ కాలేజ్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్. దీన్ని ముందు యాడ్ చేసుకుందాం. ఇదిగోండి, ఇటువైపు యాడ్ అయిపోయింది. రెండవది గుంటూరు మెడికల్ కాలేజ్ గుంటూరు, జిఎంసిజి అని ఉంటుంది. కాస్త పైకి రండి. ఇదిగోండి, జిఎంసిజి కనిపిస్తుంది, దీనిపై యాడ్ చేయండి. సెకండ్ వన్ అయిపోయింది. టాప్ థర్డ్ కాలేజ్ కేఎంసికే కర్నూలు మెడికల్ కాలేజ్ కర్నూలు. ఇది కాస్త కిందకు వస్తే కేఎంసికే కనిపిస్తుంది, చూడండి. దీన్ని యాడ్ చేయండి. తర్వాత టాప్ కాలేజ్ రంగరాయ కాలేజ్ కాకినాడ ఆర్ఎంసికే, చూడండి కనిపిస్తుంది. దీనిపై టచ్ చేయండి, అది కూడా యాడ్ అయిపోయింది. నెక్స్ట్ టాప్ కాలేజ్ సిద్ధార్థ. కాస్త కిందకి వెళ్తే చూడండి, ఎస్ఎంసివి సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ గవర్నమెంట్ అని ఉంది, దానిపై టచ్ చేయండి. యాడ్ అయిపోయింది. దాని తర్వాత మీరు ఇవ్వాల్సింది కులం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళం, దాన్ని యాడ్ చేయండి. నేను టాప్ కాలేజెస్ని యాడ్ చేస్తూ ఉన్నాను. దాని తర్వాత ఏసీఎస్ఆర్ కాలేజ్, చూడండి టాప్లో అదే ఉంటుంది, ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, దాన్ని యాడ్ చేయండి. మీరు యాడ్ చేయాలి అనుకుంటే మీ ప్రాంతాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. ఎస్వి రీజన్ వారైతే నెక్స్ట్ అనంతపురం, పద్మావతి, తర్వాత కడప, ఇలా మీరు యాడ్ చేసుకోండి. అదే ఉత్తరాంధ్ర వాళ్ళైతే విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం ఈ ఆర్డర్లో పెట్టేసుకోండి. అదే మధ్య ఆంధ్ర అంటే గోదావరి జిల్లాలకి గుంటూరు జిల్లాకి చెందిన వాళ్ళైతే ఫస్ట్గా మచిలీపట్నం, ఏలూరు, రాజమండ్రి, తర్వాత నెల్లూరు, ఒంగోలు, ఇలా నంద్యాల, ఇలా పెట్టేసుకోండి. మీ ఆర్డర్ని బట్టి, మీ ప్రిఫరెన్స్ని బట్టి ఆర్డర్ ఇచ్చేసుకోండి.
గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం యాడ్ చేస్తున్నాను. తర్వాత రాజమండ్రి, దాని తర్వాత పాడేరు, ఒంగోలు, మచిలీపట్నం, తర్వాత ఏలూరు. గవర్నమెంట్ కాలేజెస్ అన్నీ అయిపోయాక ఏయూ రీజన్కి చెందిన వారైతే ఫస్ట్ ఏయూ రీజన్కి సంబంధించిన కాలేజీలని ఇవ్వండి. ఎస్వి రీజన్కి చెందిన వారైతే ఎస్వి రీజన్కి సంబంధించిన కాలేజీలని ఇచ్చుకోండి. పద్మావతి కాలేజ్ ఇచ్చాను చూడండి. శ్రీ వెంకటేశ్వర, ఇది టాప్ కాలేజ్, పైకి తీసుకువెళ్ళాలి. మిగిలినవన్నీ ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. ఇంకా గవర్నమెంట్ కాలేజ్ ఎక్కడైనా ఉందేమో చూడండి. ఇదిగోండి ఇక్కడ జిఎంసి నంద్యాల, దాన్ని ఇస్తున్నాను. తర్వాత కడప, తర్వాత అనంతపురం. గవర్నమెంట్ కాలేజెస్ అన్నీ ఆప్షన్స్ ఇచ్చేయటం జరిగింది. చూడండి, తిరుపతి నేను లాస్ట్లో ఇచ్చాను, దాన్ని పైకి తీసుకెళ్తున్నాను. చూడండి ఎలా హోల్డ్ చేసి తీసుకెళ్తున్నాను చూడండి. దీన్ని నేను ఇంకా పైకి తీసుకొస్తున్నాను. నాకు ఇది సిద్ధార్థ తర్వాత కావాలి కాబట్టి సిద్ధార్థ తర్వాత అరేంజ్ చేయటం జరిగింది. జిఎంసి ఒంగోలు చూడండి, లాస్ట్లో ఇవ్వటం జరిగింది. నెల్లూరు తర్వాత పద్మావతి ఇచ్చుకున్నాను నేను. రాజమహేంద్రవరం, విజయనగరం, పాడేరు, ఒంగోలు. ఒంగోలుని నేను పాడేరు కంటే ముందు ఇవ్వాలని అనుకుంటున్నాను. తీసుకువెళ్ళాను చూడండి, పాడేరు కిందకు వచ్చింది. ఈ విధంగా మనం అరేంజ్ చేసుకోవచ్చు. ఈ అరేంజ్మెంట్ అయిన తర్వాత ఇప్పుడు ప్రైవేట్ కాలేజీల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో టాప్ ప్రైవేట్ కాలేజ్ ఎన్ఆర్ఐ చిన్న కాకాని అని ఉంటుంది చూడండి, దాన్ని నేను యాడ్ చేసుకున్నాను. జిఎస్ఎల్ఆర్, తర్వాత కాటూరి మెడికల్ కాలేజ్ గుంటూరు, అది యాడ్ చేశాను. దాని తర్వాత అల్లూరి సీతారామరాజు ఇచ్చాను చూడండి. జమ్స్ శ్రీకాకుళం, కోనసీమ ఇన్స్టిట్యూట్, మహారాజా. దాని తర్వాత ఎన్ఆర్ఐ విశాఖపట్నం, పిన్నమనేని సిద్ధార్థ, జిఎస్ఎల్ఆర్. ఏయూ రీజన్కి చెందినటువంటి ఈ కాలేజీలు మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మీరు అరేంజ్ చేసుకోవచ్చు. చూడండి, జిఎస్ఎల్ఆర్ రాజమండ్రి నేను ముందుకు తీసుకొస్తున్నాను, ముందు తీసుకొచ్చి పెట్టుకున్నాను. ఎస్వి రీజన్లో ఉన్న కాలేజీలని పెట్టుకుంటున్నాను చూడండి. ముందుగా అన్ని కాలేజీలని యాడ్ చేస్తాను చూడండి, తర్వాత దాన్ని రీఅరేంజ్ చేస్తాను. నిమ్రా, ఫాతిమా అనేవి మైనార్టీ కాలేజీలు, అందుకే నేను లాస్ట్కి వదిలేశాను. ఇదిగోండి 2 మైనార్టీ కాలేజీలు ఉన్నాయి. వీటిని కూడా మనం ఇస్తే కానీ సేవ్ అవ్వదు. విశ్వభారతి నాకు మీద కావాలి, మీద తీసుకొస్తాను చూడండి. తిరుపతి, అది మీద పెట్టుకున్నాను. తర్వాత నెల్లూరు, ఆ తర్వాత నంద్యాల, తర్వాత కుప్పం. ఈ రీజన్లో ప్రైవేట్ కాలేజీల్లో టాప్ కాలేజీగా చెప్పుకునేది అపోలో కాలేజ్, తర్వాత నారాయణ. మీరు కావాలంటే వాటిని ముందుకు తీసుకొచ్చి పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, నిమ్రా, ఫాతిమా ఇచ్చాను. ఆల్ కాలేజెస్ ఇటువైపు వచ్చేసాయి, అటువైపు ఏ కాలేజీ లేదు. ఇప్పుడు సేవ్ ఆప్షన్ మీకు ఎనేబుల్ అయ్యింది చూడండి. ఎంతవరకు సేవ్ ఆప్షన్ అనేది మీకు కనిపించలేదు. ఇప్పుడు మీరు దీన్ని సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకుంటే ఓటీపీ వస్తుంది మన మొబైల్కి. ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే కానీ సేవ్ అవ్వదు. చూడండి, టాప్లో ఏఎంసి, జిఎంసి, కేఎంసి, ఆర్ఎంసి, సిద్ధార్థ, జెమ్స్ శ్రీకాకుళం. ఈ జెమ్స్ శ్రీకాకుళం కంటే ఏసీఎస్ఆర్ ఇంకా ముందు పెట్టుకోవచ్చు మీకు కావాలనుకుంటే. చూడండి, అన్నీ అరేంజ్ చేసుకున్నాం. కరెక్ట్గా అరేంజ్ చేసుకున్న తర్వాత మనం క్రిందకు వస్తే సేవ్ బటన్ కనిపిస్తుంది. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సేవ్ అని అడిగింది, ఓకే చేయండి. వ్యాలిడేట్ ఓటీపీ అనేటటువంటి బాక్స్ మనకు ఓపెన్ అవుతుంది. మీ రిజిస్టర్డ్ మొబైల్కి ఒక ఓటీపీ పంపించబడుతుంది. ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేసి సేవ్ పై క్లిక్ చేయండి. సేవ్ పై క్లిక్ చేయగానే మీకు సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అనేటటువంటి బాక్స్ మీకు కనిపిస్తుంది. మీ ఆప్షన్స్ సేవ్ అయిపోయాయి. ఇప్పుడు మీరు క్రిందకి స్క్రోల్ చేసినట్లయితే అక్కడ ప్రింట్ ఆప్షన్ మనకు కనిపిస్తుంది. ప్రింట్ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే మనకి మన యొక్క అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. అందులో మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ ఆర్డర్ కూడా డిస్ప్లే అవుతుంది. వాటిని మీరు డౌన్లోడ్ చేసుకొని భద్రపరచుకోండి. మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వటం అయిపోయింది. సక్సెస్ఫుల్గా మీరు మొబైల్లోనే చేసుకోవచ్చు.
ఇది చాలా ఈజీ ప్రాసెస్. మీరు సేవ్ చేసిన తర్వాత మళ్ళీ ఎడిట్ చేయడం కుదరదేమని భయపడుతూ ఉంటారు. ఇది ఫైనల్ సబ్మిట్ కాదు. మీరు ఎన్నిసార్లైనా ఎడిట్ చేసుకోవచ్చు, మళ్ళీ సేవ్ చేసుకోవచ్చు. లాస్ట్ డేట్, లాస్ట్ మినిట్ వరకు మీ ఆప్షన్స్ని మార్చుకునే అవకాశం మీకు ఉంది. కాబట్టి టెన్షన్ పడాల్సిన పని లేదు. వెబ్ ఆప్షన్స్ కరెక్ట్గా పెట్టుకోండి. మంచి కాలేజీలో సీట్ పొందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.